2019 ఎన్నికలకు ముందు అంగన్వాడీ ఏదైతే వర్కర్లు ఉన్నారో రావాలి జగన్ కావాలి జగన్ అన్న వస్తాడు మంచి రోజులు వస్తాయని చెప్పి క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పేసి ఎన్ని విధాలుగా వాళ్ళు కష్టించి పనిచేశారో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. అయితే దాదాపు అంగన్వాడీ వర్కర్లు 41 రోజుల నుంచి నిరసన చేపడతా ఉన్నారు. ఎందుకు? గతంలో ఈ యొక్క ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేవలం ఆంధ్ర రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్ర రాష్ట్రంలో మెరుగ్గా మీ జీతాలు ఇస్తాం, మీ గౌరవాన్ని చూసుకుంటామని చెప్పి మాట చెప్పడంతో ఏదైతే ఆశా వర్కర్లు ఏదైతే అంగన్వాడీ వర్కర్లు 4,000 జీతం నుంచి దాదాపు 10,000 జీతం చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో అయినా ఒక అవకాశం ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు స్థాయికి మించి కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడం జరిగింది. దానికి అనుగుణంగానే రాష్ట్రం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం భారీ ఎత్తున జరిగినా కూడా ఒక్క అవకాశం ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ 4 సంవత్సరాల్లో అనేక మార్లు ఈ యొక్క అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ యొక్క వినతులు ఇచ్చి ఇంక విసిగి వేసారి వాళ్ళు నిరసనలు దిగి వాళ్ళ యొక్క నిరసన ప్రభుత్వానికి తెలిసే విధంగా ప్రయత్నిస్తూ ఉంటే దాదాపు ఈ యొక్క 41 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్లపై కేసులు పెట్టడం, వాళ్ళని పోలీసులతో ఈడ్చి పడేయడం, వాళ్ళకి ఇబ్బందులు గురి చేయడం, ఈ రోజు అల్టిమేట్ గా ఈరోజు ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క అంగన్వాడీ వర్కర్లు ఈరోజు 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి లేదు సచివాలయానికి వినతి ఇవ్వడం కోసం ఈ రోజు పిలుపునిస్తే దాంట్లో ఎన్ని విధాలుగా ఈ యొక్క ప్రభుత్వం ముట్టడించే ఎన్ని విధాలుగా అడ్డంకులతో పెట్టాలని పెట్టింది, అన్ని విధాలుగా వాళ్ళని ఇబ్బందికి గురి చేశారు. నాకు జనరల్ గారి జిల్లా అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ నేను ఒక కీలక నాయకుడిగా పనిచేస్తూ ఉంటే కూడా నేను వృత్తిపరంగా ట్రావెల్స్ రంగంలో ఉన్నాను కాబట్టి దాదాపు ఒక 25 సంవత్సరాలు లేక వృత్తిలో ఉన్నాను. ఈ వ్యాపారం మొదలుపెట్టినప్పటి నుంచి ఎప్పుడు లేని విధంగా ఒక నోటీసు పోలీసులు ఇవ్వడం జరిగింది. యావత్తు మొత్తం ట్రావెల్స్ ఏజెంట్ గా ఉండే ప్రతి ఒక్కరికి ఒక నోటీసు ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారు? అంగన్వాడీ వర్కర్స్ తాడేపల్లి నందు శ్రీయుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఇంటి ముట్టడి ప్రయత్నించబోతున్నారు. సదరు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ఎలాంటి చట్టపరమైన అనుమతి లేవు. 22/1/2024 నెల్లూరు మరియు చుట్టుపక్కల ప్రాంతంలోని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ తాడేపల్లి వద్ద గల ముఖ్యమంత్రి గారి ఇంటి వద్దకు వెళ్లేటప్పుడు మీ యొక్క ట్రావెల్స్ నుండి ప్రయాణించబోమని సమాచారం ఉన్నందున వారికి తాడేపల్లి వెళ్లేందుకు ఎలాంటి ప్రయాణ సౌకర్యం కల్పించరాదు. అలా కల్పించిన వల్ల పై పోలీసు వారు చట్టపరమైన చర్యలకు మీరు బాధ్యత కాగలరని పోలీసు వారు చెప్తున్నారని ఒక లెటర్ ఇచ్చారు. ఈ యొక్క రాష్ట్రంలో వచ్చేటువంటి రెవెన్యూలో ట్రావెల్స్ ఏదైతే వస్తు రవాణా కాకుండా ప్రజా రవాణా ట్రావెల్స్ ఏదైతే ఉందో దీంతో వచ్చే రెవెన్యూ దాదాపు 1000 కోట్లలో ఉంటుంది. రాష్ట్ర ఖజానాకు ఈ యొక్క ట్రావెల్స్ రంగం ఉండేటువంటి వాటిల్లో ఒక వెన్నుముక్క లాంటిది. మీరెవరైనా ఈ విధంగా ట్రావెల్స్ అనేక పార్టీలు, అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక ఆర్గనైజేషన్స్ ప్రభుత్వం నచ్చగా ప్రభుత్వం ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, పోయేసి మేము వినతులు ఇస్తాము, మా ఇబ్బందులు చెప్పుకుంటామని చెప్తే వాళ్ళు బళ్ళు అడిగితే మేము పంపించే సందర్భాలు. ఈ ప్రభుత్వం వీళ్ళకు కూడా ఈ ట్రావెల్స్ రంగాన్ని కూడా కుదేలు చేసేటువంటి పరిస్థితి, ఇష్టారీతిగా ట్యాక్సులు పెంచేటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, పదే తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ప్రభుత్వం నూకలు చెల్లిపోయి సంక్షేమం అభివృద్ధి అన్ని విధాలుగా పూర్తి సర్వనాశం చేశారు. కేవలం దాచుకోవడం దోచుకోవడమే
ధ్యేయంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. అలాగే అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ వర్కర్లు అడిగేటువంటి న్యాయమైనటువంటి వినతి ఏంటంటే మేము చేస్తున్నటువంటి పనులకు సగౌరవంగా మాకు ఉన్నతమైన గౌరవం ఇవ్వండి. మీరు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో ఆ హామీని మీరు అమలు పరచండి. మాకు రావాల్సిన కనీస వేతనం ఇవ్వండి. ఖర్చులు పెరిగిపోయినాయి, వస్తువులు పెరిగిపోయినాయి, రవాణా పెరిగిపోయింది, మాకు వచ్చే జీతం మాకు సరిపడలేదు, మా కుటుంబ పోషణకి ఇబ్బందిగా ఉంది, మాకు ఈ జీతం ఇవ్వమని చెప్పి ఈ రోజు వాళ్ళపై చేస్తున్నటువంటి కక్ష ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మొంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ వర్కర్లకు అండగా ఉంటుంది. వాళ్ళని రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవంగా చూసుకునేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో తీసుకుంటారని. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.